హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఈరోజు మనం బెండకాయ అంటే లేడీ ఫింగర్ నుంచి విత్తనాల్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. మొక్కకొచ్చిన కాయల్ని, హెల్దీగా ఉన్న కాయల్ని అలాగే వదిలేస్తే ఒక 30 రోజుల తర్వాత ఎండిపోయి అవి రెడీ అవుతాయి. ఇదిగోండి, ఇక్కడ చూపించినట్లు అవుతాయి. కలర్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. గింజలు బాగా ఎండిపోయి ఉంటాయి. ఇది ఎలా గుర్తుపట్టడం అంటే ఇవి సైడ్స్ కూడా ఓపెన్ అయి ఉంటాయి. ఇలా బాగా డ్రైగా అయిపోయిన కాయల్ని మనం మొక్క నుంచి కోసుకొని వాటిల్లో ఉన్న గింజల్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్లు అవుతాయండి, చాలా డ్రైగా ఉంటాయి. వాటిని తీసుకొని ఒక బౌల్లో మనం ఆ గింజల్ని కలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. ఇలా కలెక్ట్ చేసుకున్న విత్తనాల్ని మనం నెక్స్ట్ సీజన్ కోసం సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేస్తే లోపల విత్తనాలు ఉంటాయి. అవి తీసుకోవాలి. అవి కూడా చాలా డ్రైగా ఉంటాయి. అవి ఒక బౌల్లో కలెక్ట్ చేసుకొని తర్వాత ఇలా కలెక్ట్ చేసిన వాటిని మనం ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే నెక్స్ట్ సీజన్లో మనం మొక్కలకి విత్తుకోవడానికి మనకు ఇవి పనికొస్తాయి అన్నమాట. నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఈ గింజల నుంచి బెండకాయ మొక్కలు ఎలా పెంచాలి, వాటికి ఎలాంటి సంరక్షణ అవసరం, వాటికి ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, వాటిని ఎలా తయారు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.